హాయ్ అండి, నమస్తే. ఇవాళ గోంగూర పప్పు వంకాయ వంకాయ కారం చేస్తున్నాను. ఫస్ట్ గోంగూర పప్పు ఎక్కించుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటాలు పప్పు కడిగి పెట్టుకున్నాను. గోంగూర, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా దీనిలోనే వేసేద్దాం. కొద్ది కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇది పులుపు ఉండేది కాబట్టి కొద్ది కారం కూడా వేస్తున్నాను. కొద్ది పసుపు, ఇంకా చింతపండు వేయని, ఇది కొండ గోంగూర కదా, పులుపు ఉండిద్దని చింతపండు వేయను నేను. మూత పెట్టేద్దామండి. కుక్కర్ మూత ఒక 5-6 విజిల్లు రానిద్దాం, ఉడికిపోయిద్ది మెత్తగా పప్పు. వంకాయలు కట్ చేసుకుందాం. ఉప్పు వేసి వంకాయలు కట్ చేద్దామండి. వంకాయలు కడిగాను నేను. కట్ చేసి దీనిలోనే ఉప్పు నీళ్ళల్లో 1 నిమిషం ఉంటే బాగుంటాయి. వంకాయ ఇంతే వేపుతానండి. పుచ్చులున్నాయి చూసుకొని కట్ చేసుకున్నానండి వంకాయలు. బాండి వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు అవి ఏమి వేయనండి నేను. ఉట్టి వంకాయలు వేసి వేయించుతాను ఫస్ట్. కరివేపాకు అదంతా లాస్ట్లోనే. ఉప్పు, పసుపు వేసుకుందాం. అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గబెడదామండి. ఈ లోపల పుట్నాల పప్పు, చిన్నుల్లిపాయ, కారం మిక్సీ పట్టుకున్నామండి. ఒక గుప్పెడు పుట్నాల పప్పు అండి, 2 గడ్డలు చిన్నుల్లిపాయలు. పొట్టు ఏం తీయనండి నేను, పొట్టు తీయకుండా కూడా బాగానే ఉంటుంది. మన కారానికి తగినట్టు కారం. ఇవి మిక్సీ పట్టుకుందాం. వంకాయ ఒకసారి చూసుకుందామండి. బాగా ఫ్రై అవుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి దీనిలో. పట్టేసుకున్నానండి చిన్నుల్లిపాయ, పుట్నాల పప్పు, కారము. కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా వేస్తేనే ఇష్టపడతారండి. ట్రై చేయండి మీరు కూడా, తొందరగా అయిపోయిద్ది, టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి వంకాయ చూసుకుందాం. పప్పు కూడా ఉడుకుతుందండి. ఇంకా 2 విజిల్లు వస్తే ఆపేద్దాం.
మెత్తగా ఉడికిపోయినాయండి వంకాయలు. ఇప్పుడు స్పూన్తో కారం పెడదాం వీటిల్లో ఇలానే. అన్నిటికీ ఇలానే పెట్టేద్దామండి. ఈ మిగిలిన కొద్ది కారాన్ని నుంచి పైనుంచి వేసేసుకుందామండి. కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర. ఒక్క నిమిషం మూత పెట్టి కలుపుదాం. ఈ లోపల ఆ కారం కూడా కొద్దిగా మగ్గిద్ది. చూద్దామండి. చాలా బాగా మగ్గిపోయిందండి. కాపేద్దాం. చాలా బాగుండిద్దండి. 10 నిమిషాల్లో అయిపోయిద్ది. పచ్చి వాటిల్లో కారం పెట్టడం అదేం పని లేకుండా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోయిద్దండి. ఏ కాయ కాయ ఎంత బాగుంది చూడండి. పప్పు తిరగమాత పెట్టుకున్నాం. పప్పు తిరగమాత